फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। नाजरीन, मुशीराबाद टीआरएस के एमएलए मुट्टा गोपाल, जो अक्सर हिंदू मुस्लिम भाइयों में ही ज्यादा रहते हैं और ये शुरू से ही सेकुलर हैं, ये तेलुगु देशम में भी काफी साल तक लीडरी कर चुके हैं उस एरिया से, और ये कह रहे हैं कि पुलिस ऑफिसरों को कि मुसलमानों की दुकानों को मत बंद करो, क्योंकि 1 महीना तो रहता है रमजान का, इसमें कपड़े की दुकान हो, होटल हो, चाहे कोई भी कारोबारी हो, ये कुछ ना कुछ कमाते हैं। क्योंकि 2 साल लॉकडाउन होने की वजह से कई लोगों की माशियत खराब हो चुकी है। अब ऐसे सेकुलर लीडर को देखिए, इनकी भी पुलिस वाले सुन रहे हैं या नहीं, लेकिन मुशीराबाद भोलकपुर के एरिया में हरासा किया जा रहा है। जैसे कारपोरेटर को, खैर कारपोरेटर ने ज़रूरत से ज़्यादा ही पुलिस के मामले में मुदाखलत की, इस वजह से इस पर केस बुक किया गया। आइए देखते हैं मुशीराबाद के एमएलए मुट्टा गोपाल ने पुलिस से क्या कहा। ఎవరైతే ముస్లిమ్స్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎలాంటి షాప్స్ ఉన్నా కానీ అవి 24 అవర్స్ నాట్ సేమ్ చెప్పిండు। మరి మన వాళ్ళు వచ్చి హోటళ్లను ప్లస్ బట్టల దుకాణాలను అందరినీ కిరాణా షాపులు గడబడి చేసి మూపించేస్తే మరి ఎట్లా షాపింగ్ చేస్తారు రంజాన్ ముస్లిమ్స్? ఏం లేదు సార్, తెల్లారో నడిపించుకోదని చెప్పారు మాకు మీటింగ్ అలా. మాకు మీటింగ్ లేదు సార్ 24 అవర్స్ నడిపించవచ్చు అని చెప్పేసి మాట మీటింగ్ లో చెప్పడం జరిగింది. దయచేసి మన బోలక్పూర్ లో ఎవరిని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకండి సార్. గరీబోక ఏరియా ఇది బోలక్పూర్, చాలా గరీబ్ వాళ్ళు, వాళ్ళని పరిశ్రమ చేసేట్టు సార్ మన పోలీసు వాళ్ళు. మమ్మల్ని భయపెట్టిస్తుంటే మీరు పూర్తిగా వాళ్ళ దుకాణాలు బంద్ చేపిస్తే భయపెట్టి మాట్లాడి ఉంటారు, అంతేగాని వాళ్ళు ఏం తప్పులేదు సార్. ఎవరు భయపెట్టారు, మిమ్మల్ని ఎందుకు భయపెట్టిస్తారన్నా? మరి మన వాళ్ళకి గవర్నమెంట్ తరఫున పేరు చెప్పి 24 అవర్స్ వాళ్ళు నడిపించుకోవచ్చు అని వాళ్ళు చెప్పిన తర్వాత మన వాళ్ళు కొట్లాడి బంద్ చేపించేస్తే కరెంటు తిప్పేయడం, బంద్ చేయడము, సామాన్ పడడము, ఇవన్నీ చేసి ఎట్లుంటే సార్ గరీబుల కథ. చేసింది సార్, చేసిన గొడవలు అవుతున్నాయి బోలక్పూర్లో. మన వాళ్ళు, మన సబ్ ఇన్స్పెక్టర్లు, మన పోలీసులు పోయి వాళ్ళు చేస్తున్న కథలు, వాళ్ళు మీ పేరు చెప్పి రకరకాల ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ మీకు తెలుసో లేదో కానీ జరుగుతున్నాయి ఆ బోలక్పూర్లో. దయచేసి మాత్రం ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకండి సార్. మరి దీని గురించి అది పెద్ద ఇష్యూ అవుతుంది, ఆ ఇష్యూని మాత్రం డెవలప్ చేయకండి బోలక్పూర్లో ప్లీజ్. ప్రతి షాప్ అన్ని, ఈ హోటల్ కానీ, కిరాణా దుకాణాలు కానీ, బట్టల దుకాణాలు కానీ, ఈ టేలే బండ్లు కానీ, ఎవరున్నా కానీ ఇవన్నీ 24 అవర్స్ నడచడానికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి మనం క్రియేట్ చేయకండి సార్. ఏ విధంగానైతే హోల్ సిటీలు నడుస్తున్నాయో అదే విధంగా బోలక్పూర్లో నడిచే పని చేయండి దయచేసి. ప్లీజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।